హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్‌కి, థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, ఎవరికైనా సరే మీకు మీ పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు లైక్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, సో వాళ్ళ కెరియర్ కావచ్చు. సో ఏదేమైనా సరే మీకు మీ పర్సన్‌కి మధ్య ఏదో ఒక రీజన్ వల్ల మీరిద్దరూ ఏదో ఒక రీజన్‌తో గొడవ పడుతున్నారు. దానికి మీ పర్సన్‌కి మధ్య అసలు ఏం జరుగుతోంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట. అది ఫ్యామిలీ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. సో ఏదైనా అవ్వచ్చు. మీకు ఏది అనిపి అనిపిస్తే అది అన్నట్టు మీరు కనెక్ట్ చేసుకోండి. ఓకే. మీ పర్సన్‌కి థర్డ్ పార్టీకి మధ్య ప్రెజెంట్ ఏం నడుస్తుంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఆ నెక్స్ట్ 24 అవర్స్ లోపు ఇది మీకు రెసొనేట్ అవుతుంది. ఓకే. మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు. అండ్ మ్యారీడ్ వాళ్ళు కానీ అన్మ్యారీడ్ వాళ్ళు కానీ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఇట్లా ఉన్నా సరే, లేకపోతే బోత్ సపరేట్ మ్యారీడ్ ఉన్నా సరే, లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని కాదని వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారా. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా, ఎలాంటి ఇదిలో ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు చెప్తున్నాను కదా, ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఓకే. అండ్ అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చండి. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చండి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాము. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ మీ ఈ రీడింగ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు కనెక్ట్ అవుతాయి. సో రీడింగ్ మీకు కూడా రెజొనేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతోంది, వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు స్కిప్ చేయకండి ఎవరు వీడియో. మీకు అప్పుడు వీడియో మీకు రెజొనేట్ అవ్వదు. చూద్దాము ఇంకా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ప్రెజెంట్ ఏం నడుస్తుంది. Magician, 10 of Pentacles, Eight of Pentacles, Knight of Wands. సో ఇక్కడ అన్నీ చూడండి, పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. 9 of Pentacles, 7 of Cups, Temperance,
Wheel of Fortune, the Tower, Queen of Cups, Six of Pentacles, Nine of Swords, Empress, Moon, Strength. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 6 ఆఫ్ వాండ్స్. సో ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ కూడా 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇక్కడ కూడా స్టార్. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ని వదిలాలి అని అయితే అనుకోవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని వదలాలి అనుకోవట్లేదు. కానీ మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్గా థర్డ్ పార్టీ నుంచి బ్రేకప్ కానీ సెపరేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ వాళ్ళు ఎంతసేపటికి థర్డ్ పార్టీ ఏదో ఒకటి మాయ చేసేసి మ్యానిపులేషన్ చేసేసి మళ్ళీ మీ పర్సన్ని మీ పార్ట్నర్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అనే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ బ్యాలెన్స్కి తీసుకురావాలి అనుకుంటున్నారు. మీ మీ పర్సన్ బ్యాలెన్స్ చేయాలి అనుకోవట్లేదు. కానీ థర్డ్ పార్టీ మనసులో ఏంటంటే వాళ్ళ ఈ థర్డ్ పార్టీ ఒకవేళ ఫ్యామిలీ అయి ఉంటే కూడా మీ పర్సన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలి అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ అక్కడ ఉండడం వల్లే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ పర్సన్ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవనివ్వండి, ఫ్యామిలీ అవనివ్వండి. సో ఎట్లాగైనా సరే వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ని తన గ్రిప్లోనే పెట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఏదో ఒకటి చేసేసి ఏదో ఒక మాయ చేసేసి ఏదో ఒకటి చేసేసి మీ పర్సన్ని తన లైఫ్లోనే ఉంచుకోవాలి అని అయితే ఇక్కడ థర్డ్ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ వరల్డ్ కార్డ్. సో ఇక్కడ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య సేమ్ సైకిల్ అనేది కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. మీ పర్సన్ అక్కడి నుంచి సపరేషన్ కావాలని కోరుకోవడము, సో వాళ్ళు మీ పర్సన్ని వదలకుండా అక్కడే ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయడము, ఇట్లా చాలా ఇదే ట్రాప్లో పడిపోయారు. ఇదే సర్కిల్లో ఉండిపోతున్నారు మీ పర్సన్. ఇదే రిపీటెడ్గా జరుగుతోంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ హ్యాపీగా లేరు. 5 ఆఫ్ కప్స్. వాళ్ళైతే అసలు హ్యాపీగా లేరు. థర్డ్ పార్టీ ట్రాప్లో పడిపోయారు, హ్యాపీగా లేరు. సో ఇక్కడ వరల్డ్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇదే జరుగుతోంది రిపీటెడ్గా. మీ పర్సన్ ఎన్నోసార్లు అక్కడి నుంచి బయటికి రావాలని చూడడం, ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని బయటికి వెళ్ళనీయకుండా చేయడం, అండ్ ఏదో ఒకటి చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని మళ్ళీ వెళ్ళనివ్వకుండా ఏదో ఒకటి చేసి అక్కడే ఉండిపోయేలాగా చేస్తున్నారు. అక్కడే ఉండాలి, వాళ్ళ దగ్గరే ఉండాలి, లేకపోతే బెదిరించడము, భయపెట్టడము, ఇట్లా చేస్తున్నారు. 6 ఆఫ్ వాండ్స్. ఏదో ఒక రకంగా ఇక్కడ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని వదులుకోవాలి అనుకోవట్లేదు. వాళ్ళకి మీ పర్సన్ ఎట్లాగైనా కావాలి అనే ఉంది. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు థర్డ్ పార్టీ అనేవాళ్ళు మీ పర్సన్ మీద చాలా రకాల మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు. అది ఉంది, అలా ఉందాము, ఇలా ఉందాము, అక్కడికి వెళ్తే అలా అవుతుంది, వాళ్ళని మళ్ళీ రానిస్తే మీ లైఫ్లోకి ఇట్లా జరుగుతుంది. సో ఇట్లా చాలా చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ మీద. చాలా మ్యానిపులేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఎట్లాగైనా సరే మీ పర్సన్ని వదులుకోవాలి అని లేదు వాళ్ళకి. కాబట్టి మీ పర్సన్ మీద చాలా మైండ్ గేమ్స్ అయితే ప్లే చేస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు. సో మనీ కోసం కూడా ఇక్కడ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ దగ్గర మనీ కోసమైనా మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ కొంచెం రిచ్ ఫ్యామిలీ అని కానీ, వాళ్ళు కొంచెం స్టేటస్ ఉన్న వాళ్ళు కానీ
వాళ్ళు థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్‌ని మనీ చూపించేసి తన ట్రాప్‌లోకి దించుకొనైనా ఉండొచ్చు. ఇక్కడ అదే కనిపిస్తుంది. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఒకటి మీ పర్సన్ దగ్గర ఉన్న మనీని చూసైనా థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని తన వైపుకి తన తన కంట్రోల్ నుంచి బయటికి రానీయకుండా చేస్తున్నారు. అండ్ ఇంకొక సిట్యుయేషన్‌లో ఏంటంటే మీ పర్సనే మనీ కోసం థర్డ్ పార్టీ దగ్గర ఉంటున్నారు. సో, ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ సినారియో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీకు రెజొనేట్ అయినంత వరకు తీసుకోండి. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఒకవేళ మీరు మ్యారీడ్, ఆ పర్సన్ మ్యారీడ్ అనుకుంటే ఫ్యామిలీ కోసం ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరే ఉంటున్నారు అని కనిపిస్తుంది. ఒకవేళ అన్‌మ్యారీడ్ సిట్యుయేషన్ అయితే కనుక మనీ వల్ల వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమీ లేదు. జస్ట్ మనీ కోసమే లేకపోతే సొసైటీ కోసమే వీళ్ళు థర్డ్ పార్టీతో ఉంటున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఈ పర్సన్‌కి ఉన్నాయి. ఓకే. 8 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ అయితే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు థర్డ్ పార్టీ నుంచి. అండ్ వాళ్ళు వర్క్‌లో బిజీగా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు మీ పర్సన్. కానీ థర్డ్ పార్టీ ఎట్లాగంటే కంప్లీట్‌గా మీ పర్సన్‌ని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. తన ఆధీనంలో ఉంచుకోవాలి. తను చెప్పినట్టే వినాలి. తన కంట్రోల్‌లోనే ఉండాలి అన్నట్టుగా చూస్తున్నారు ఇక్కడ. కానీ మీ పర్సన్‌కి అక్కడ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. కాసేపు థర్డ్ పార్టీ బ్యాడ్ అనిపిస్తుంది. కాసేపు థర్డ్ పార్టీ కరెక్ట్ అనిపిస్తుంది. ఇట్లా వీళ్ళు ఎటు ఎళ్ళాలో ఎటు డైరెక్షన్‌లెస్‌గా వెళ్తున్నారు మీ పర్సన్. ఏం యాక్షన్ తీసుకోవాలో, మీ దగ్గరికి రావాలో, లేకపోతే థర్డ్ పార్టీ దగ్గర ఉండాలో, ఎక్కడుంటే తనకి బెటరో అర్థం చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు అని కనిపిస్తుంది. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ ఏదో ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గరికెళ్ళుంటే ఈ పర్సన్ రిచ్ అవుతాను, ఏదో థర్డ్ పార్టీ దగ్గర మనీ ఉన్నాయనో, వాళ్ళతో ఉంటే లగ్జూరియస్ లైఫ్ ఉంటుందనో, కంఫర్ట్స్ ఉంటాయనో మీ పర్సన్ అక్కడ చూస్ చేసుకొని ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కూడా వీళ్ళు ఏది అనుకున్నట్టు జరగట్లేదు. థర్డ్ పార్టీ వల్ల కూడా వీళ్ళు హ్యాపీగా లేరు. ఏదైతే మిమ్మల్ని వదిలేసి, మిమ్మల్ని కాదనుకోని అక్కడికెళ్తే ఏదో స్టెబిలిటీ వస్తుంది, వాళ్ళు గ్రో అవుతారు, వాళ్ళు రిచ్ అవుతారు అనుకోని మిమ్మల్ని వదిలేసి అక్కడికెళ్తే అక్కడ కూడా వీళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు. అండ్ 7 ఆఫ్ కప్స్ ఏదో అనుకొని ఊహించుకున్నారు. డే డ్రీమింగ్స్ ఉన్నారు. అంటే లైక్ ఫ్యాంటసీ వరల్డ్‌లో గానీ, ఇక్కడ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, ఇక్కడ చాలా ఉంది, అన్నీ ఫుల్‌గా ఉంది, మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర అయితే. అటు రొమాన్స్ కానీ, లేకపోతే మనీ కానీ, లేకపోతే ఇటు ప్రాపర్టీస్ కానీ, కంఫర్ట్స్ కానీ, లగ్జూరియస్ లైఫ్ కానీ అన్నీ ఉంటాయి అనుకొని, మిమ్మల్ని కాదు అనుకొని, మీ ప్రేమని కాదనుకొని ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మీతో అబద్ధాలు చెప్తూ, మీకు నెగ్లెక్ట్ చేస్తూ, మీ మీద కోపం చూపిస్తూ, మీ మీద హార్ష్‌గా మాట్లాడుతూ, అండ్ ఇంకా కొంచెం తిడుతూ, మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా, కేర్ చేయకుండా, టోటల్‌గా మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కంప్లీట్‌గా, మిమ్మల్ని అసలు అవాయిడ్ చేయడం. సో, మీరే కావాలని ఈ పర్సన్‌ని కాంటాక్ట్ చేయడం, ఏమైపోయారో, ఎలా ఉన్నారో, ఏంటో మీరే కావాలని తన మీద ఉన్న ఇష్టాన్ని వదులుకోలేక, తన ప్రేమ లేకుండా మీరు ఉండలేక, మీరే ఈ పర్సన్‌ని ఎన్నోసార్లు కాంటాక్ట్ అవ్వడానికైతే ట్రై చేశారు. కానీ వాళ్ళు మీ మీద ప్రేమ చూపించింది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు టోటల్‌గా ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉన్నారు కాబట్టి మీ ప్రేమ ఇదంతా జస్ట్ యాక్టింగో లేకపోతే డ్రామానో అన్నట్టుగా అనిపించేది మీ పర్సన్‌కి. మీది ట్రూ లవ్ కాదు, ఏదో వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అని చెప్పి మీరు తనని మీ వైపుకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు.
వాళ్ళు హ్యాపీగా ఉండడం మీరు చూసి ఓర్వలేక ఇట్లా చేస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట అప్పుడు. సో ఇక్కడ టెంపరెన్స్ మీ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ తను కొంచెం పేషెన్సీగా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు. ఎవరు ఏంటి అనేదైతే మీ పర్సన్ నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే పాలేది నీళ్ళేది అనే డిఫరెన్స్ ఎవరు ఏంటి అనేది ఇక్కడ మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. క్లారిటీ అనేది వస్తుంది మీ పర్సన్కి. పాస్ట్లో ఏంటంటే క్లారిటీ అనేది లేక ఎవరు ఏంటి అనేది తెలియక బ్లైండ్గా మీ పర్సన్ మిమ్మల్ని కాదు అని చెప్పి థర్డ్ పార్టీతో ఉంటూ అదంతా ఏమీ లేదు అని మీ దగ్గర యాక్టింగ్ చేస్తూ ఇట్లా వచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే టైం మీకు ఫేవరబుల్గా మారుతుంది. డెఫినెట్గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సిచ్యువేషన్స్ ప్రజెంట్ పాస్ట్లో సిచ్యువేషన్స్ మీకు ఫేవరబుల్గా లేదు కాబట్టి మీ పర్సన్ వాళ్ళకి థర్డ్ పార్టీకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. వాళ్ళ మ్యానిపులేషన్లో పడిపోయారు, వాళ్ళ మాయలో పడిపోయారు. టోటల్గా ఇక్కడ మీకు మీ పర్సన్కి ఒకవేళ మ్యారేజ్ అయినా కూడా మీరు మీ హస్బెండ్ మీరు మీ పర్సన్ మ్యారీడ్ అయినా కూడా అవన్నీ కాదు అనుకొని వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీతో మెసేజెస్ చేయడము, వాళ్ళతో ఎక్కువ మాట్లాడడము, వాళ్ళతో ఎక్కువ చాటింగ్స్ చేయడము, వాళ్ళని ఎక్కువగా కలవడము, ఒకవేళ మీరు అడిగినా కూడా లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాననో ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాననో బయటికి వెళ్ళాననో వర్క్ ఉండి బయటికి వెళ్ళాననో ఇట్లా చెప్తూ వచ్చేవాళ్ళు. పనుండి బయటికి వెళ్ళాను అన్నీ నీకు చెప్పాలా, ఎందుకు నన్ను ఇట్లా ఎంక్వైరీ చేస్తున్నావు చిన్న చిన్న విషయాలకి, ఇట్లా మాట్లాడేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఏంటంటే టైం మీకు అనుకూలంగా మారుతుంది. సిచ్యువేషన్స్ మీకు ఫేవరబుల్గా జరగబోతున్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య బ్రేకప్ కూడా జరుగుతుంది. సో రూట్ లెవెల్లో ఏదో నిజం తెలియబోతోంది మీ పర్సన్కి. అది ఫ్యామిలీ అయినా సరే, ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా సరే, మీ పర్సన్కి వాళ్ళు ఏంటి అనేది ఏం ఆశించి ఇప్పటిదాకా ఇట్లా మంచిగా నటించారు, వాళ్ళ ముందు ఏం ఎక్స్పెక్ట్ చేసి నటించారు, ఏం ఆశించి వీళ్ళ యాక్షన్ తీసుకున్నారు, వీళ్ళకి మీ పర్సన్కి ఫేవరబుల్గా యాక్షన్ తీసుకున్నారు అనేది మీ పర్సన్కి నిజం తెలియబోతోంది. విత్ టవర్ కార్డ్ మీ పర్సన్కి వీళ్ళకి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి, బ్రేకప్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పర్సన్కి మీరేంటి, మీ ప్రేమ ఏంటి అనేది అర్థమవుతోంది. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది కదా, నాకు తెలిసి టవర్ కార్డు వచ్చింది కాబట్టి మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య చాలా ఎక్కువ పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అండర్స్టాండింగ్ లేదు, గొడవలు జరుగుతున్నాయి, ఈగో ఇష్యూస్ జరుగుతున్నాయి, ఫైట్స్ జరుగుతున్నాయి. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఏంటంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, మీకు తన లవ్ చూపించాలి అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మీరు తనకి ఎంత సెల్ఫ్లెస్గా చేశారో, ఎంత సెల్ఫ్లెస్గా ప్రేమ ఇచ్చారో అదే ప్రేమ ఇప్పుడు మీకు మీ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఏ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మిమ్మల్ని కాదని వదిలేసి మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారో అదే పర్సన్ మళ్ళీ తన ప్రేమతో వాళ్ళే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ అయితే మీకు బ్యాలెన్స్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. పాస్ట్లో ఏంటంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కాదు, మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, మిమ్మల్ని అవాయిడ్ చేసేవాళ్ళు, మీరు కాల్ చేసినా మాట్లాడేవాళ్ళు కాదు, మీరు మెసేజ్ చేసినా కూడా ఈ పర్సన్ రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మెసేజ్ చేస్తే రేపు మార్నింగో లేకపోతే ఎల్లుండో ఎప్పుడో లాంగ్ టైం తీసుకొని రిప్లై ఇచ్చేవాళ్ళు.
బిజీగా ఉన్నాననో, అర్థం చేసుకోవాలి కదా అనో, సందర్భం లేకుండా మాట్లాడడము. జస్ట్ మీరేంటంటే ఎట్లా ఉన్నారు, తిన్నారా లేదా, ఇట్లా మీరేదో మీ పర్సన్‌తో మాట్లాడాలని మీరనుకుంటే, వాళ్ళేంటంటే ఎందుకు మెసేజ్ చేశావు? ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఎందుకు ఫోన్ చేశావు? మీరేమో మీ ప్రేమను చూపించడానికో, మీ ప్రేమ చెప్పడానికో, తనతో కాసేపు టైం స్పెండ్ చేద్దామనో, తన గురించి తెలుసుకుందామనో, తన గురించి కన్సర్న్‌తోనో ఇట్లా చేసేవాళ్ళు. కానీ వాళ్ళేంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, లేదంటే వర్క్ బిజీలో ఉన్నాననో, ఇట్లా చెప్తూ వచ్చేవాళ్ళు. పక్కన ఇంకెవరైనా ఉన్నారనో. అండ్ ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేసిన ఒక్కొక్క తప్పు మీ విషయంలో అది మీ పర్సన్‌ని నిద్ర పోనీయకుండా చేస్తుంది. 9 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. థర్డ్ పార్టీతో ఉంటూ మీతో ఉంటూ థర్డ్ పార్టీతో ఉంటూ మీకు అన్యాయం చేశాను అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. నైట్ టైమ్స్ వీళ్ళకి మనశ్శాంతిగా నిద్ర పట్టట్లేదు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఏడుస్తున్నారు. వాళ్ళ ఫేస్ చూపించలేకపోతున్నారు. అది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు ఏం చేశారో అనేది వాళ్ళకి తెలిసొచ్చింది కాబట్టి ఆ రిగ్రెషన్ కానీ, ఆ రియలైజేషన్ కానీ ఉంది. అండ్ ఎంప్రెస్ ఇప్పుడు మీరేంటంటే మీ పర్సన్‌ని పట్టించుకోకుండా మీ లైఫ్‌లో మీరు మీ స్టెబిలిటీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీరు మీ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎంప్రెస్ ఎనర్జీ. ఓకే. మీ మీ సెల్ఫ్ వర్త్ మీరు తెలుసుకున్నారు. మీరేంటనేది మీకు తెలిసొచ్చింది. ఎంప్రెస్ మీరు. అదే మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, మీరు ఒక ఎంప్రెస్. అది గర్ల్ అయినా సో చూసేది మెన్ అయినా, ఉమెన్ అయినా సరే, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరే ఎంప్రెస్. మీరు చూసుకున్నట్టుగా మీ పర్సన్‌ని ఇంకెవ్వరూ చూసుకోరు అనేది మీ పర్సన్‌కి అర్థమైంది. మీ దగ్గర ఉంటేనే తను గ్రో అవుతారు. మీ దగ్గర ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటారు. ఆ కంఫర్ట్ అనేది మీరు మాత్రమే ఇవ్వగలుగుతారు అనేది మీ పర్సన్‌కి అర్థమైంది. ఒక మదర్‌లీ నేచర్ అంటే ఒక మదర్ ఎట్లా వాళ్ళ బేబీని చూసుకుంటారు, వాళ్ళ పాపను చూసుకుంటారు, బాబుని చూసుకుంటారు. అట్లా మీరు ఏమడిగినా కూడా కాదనకుండా ఇచ్చేవాళ్ళు. ఎన్ని అన్నా కూడా ఈ వ్యక్తి ఎన్నన్నా కూడా మీరు సహనంతో ఉండేవాళ్ళు. ఏది కావాలి అన్నా కూడా వీళ్ళకి మీరు చేసేవాళ్ళు. ఓవర్ నైట్ ఏదన్నా మీరు కావాలని అడిగినా కూడా, ఈ పర్సన్ కావాలని అడిగినా కూడా మీరు చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ పర్సన్ అంటే మీకు అంత ప్రేమ ఉంది కాబట్టి మీరు అట్లా చేశారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళు మ్యానిప్యులేషన్ మాత్రమే చేస్తారు. మాయ మాత్రమే చేస్తారు. వాస్తవానికి వాళ్ళు ఏం చేయరు. ఓకే. అండ్ ఇక్కడ మూన్ కార్డ్. మూన్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీతో సెపరేషన్ కోరుకుంటున్నారు. బికాస్ ఇంకా స్ట్రెంగ్త్, ధైర్యం చేయలేకపోతున్నారు. నిన్న కూడా ఈ కాంబినేషన్ వచ్చినట్టుంది. ఎందుకో ఇది డెడ్లీ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది. మెజిషియన్, స్ట్రెంగ్త్. ఇంకా మూడో పర్సన్, థర్డ్ పర్సన్ మాయలు భరించే అంత ధైర్యం మీ వ్యక్తికి లేదు. థర్డ్ పర్సన్ మాయ భరించే అంత స్ట్రెంగ్త్ మీ పర్సన్‌కి లేదు. అంత ధైర్యం లేదు.
సో ఇక్కడ మూన్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి సెపరేషన్ కోరుకుంటున్నారు, భ్రమలో నుంచి బయటికి వస్తున్నారు, ఎవరేంటి అనేది తెలుసుకుంటున్నారు. అండ్ ఎంప్రెస్ కార్డ్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏదో మీ పర్సన్ థర్డ్ పార్టీతో గ్రోత్ ఉంటుంది, వాళ్ళు బాగా చూసుకుంటారు, మీకన్నా బాగా చూసుకుంటారు, మీకన్నా కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనీ వస్తుంది, వాళ్ళతో ఉంటే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళతో ఉంటే ఏ దిగులు ఏ భయం లేకుండా ఉండొచ్చు. కంఫర్ట్స్ చూసుకొని మేబీ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఉండొచ్చు, మనీ కోసం కానీ లేకపోతే జాబ్ కోసం కానీ వెళ్ళి వాళ్ళతో ఉండుండొచ్చు. వాళ్ళేదో బాగా చూసుకుంటారు అనే ఆశతో వాళ్ళతో ఉంటే వీళ్ళకేంటంటే లైఫ్లో గ్రోత్ ఉంటుంది, డబ్బుల పరంగా గ్రోత్ ఉంటుంది, వాళ్ళు కొంచెం రిచ్ అయి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ. లేకపోతే థర్డ్ పార్టీనే మీ పర్సన్ రిచ్ కాబట్టి వీళ్ళతో ఉంటే మీ పర్సన్తో ఉంటే వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్ అయినా థర్డ్ పార్టీ ట్రాప్లో పడి ఉండొచ్చు, అండ్ థర్డ్ పార్టీ అయినా మీ పర్సన్తో ఉంటే స్టేబుల్గా ఉండొచ్చు, స్టెబిలిటీ ఉండొచ్చు, అండ్ కంఫర్టబుల్గా ఉండొచ్చు అని ఆశపడి భ్రమపడి పెళ్లి చేసుకున్నారు. సో ఇంకా మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని భరించేంత ధైర్యం లేదు, వాళ్ళ మాయల్ని భరించేంత ధైర్యం మీ పర్సన్కి లేదు. సో మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ నుంచి బయటికి వచ్చేయాలి అనుకుంటున్నారు. సో చూద్దాము ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో. ఏంజల్స్, సో మీ సిచ్యువేషన్ ఏంటో మీ సినారియో ఏంటో నాకు తెలియదు కాబట్టి మీకు ఏది రెసొనేట్ అయితే అది తీసుకోండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే అసలు వీళ్ళకి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతోంది, అసలు మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా లేదా, థర్డ్ పార్టీని వదిలేసి ఎంత టైం పడుతుంది, వచ్చినా మళ్ళీ నాతో మంచిగా ఉంటారా వీళ్ళు, ఇట్లా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ నేను చెప్పింది జస్ట్ ఇక్కడ నా కార్డ్స్ కాంబినేషన్ ఏది వస్తే అదే చెప్తాను. ఏంజల్స్, మీరు ఇక్కడ వచ్చే ప్రతి కార్డుకి వెనకాల ఒక రీజన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి యూట్యూబ్లో చూసే అంతమందికి రెసొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మీకు పర్సనల్గా గైడెన్స్ కావాలి, మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకుంటే ఏంటంటే ఇంకా ఎగ్జాక్ట్గా వస్తుంది కాబట్టి సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏంజల్స్, మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. బీ అసర్టివ్. సో మీరు ఇక్కడ మీ పర్సన్ని తిట్టుకుంటున్నారో లేకపోతే మీ పర్సన్ని ఇంకా వీళ్ళు రారు అని మీరు అనుకుంటున్నారేమో. సో ఏదైనా సరే పాజిటివ్గా ఉండండి అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది మీ ఇష్టం, మీ హ్యాండ్స్ మీద వదిలేస్తున్నారు ఏంజల్స్. కానీ ఏదైనా సరే పేషెన్స్గా ఉండండి, అసర్టివ్గా ఉండండి, పీస్ఫుల్ రిజల్యూషన్స్. సో
కూర్చొని మంచిగా డిస్కస్ చేసుకోండి, సార్ట్ అవుట్ చేసుకోండి, ఆవేశానికి వెళ్ళి ఉండకుండా. హెల్ప్ఫుల్ పీపుల్. సో మీకు మీ పర్సన్కి మధ్య ఇంకెవరైనా ఉండి ఈ సిచ్యువేషన్ని సార్ట్ అవుట్ చేస్తారేమో ట్రై చేయండి. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరైనా మూడో పర్సన్ హెల్ప్ తీసుకోండి అని చెప్తున్నారు ఏంజల్స్. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇక్కడ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది, అన్లైక్లీ. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది మీ ఇష్టం. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.